నిన్న ఏమొచ్చింది స్వేచ్ఛాల పాపం హరీశ్రావు అంత గుంజుకూరు కేటీఆర్ చేతిలో పెట్టిరా అని వచ్చింది నిన్న వచ్చిన పేపర్లో. ఇవాళ ఏమొచ్చింది పోస్టర్ అయితే వచ్చింది. బీఆర్ఎస్ పార్టీలు ఏది మన రజతోత్సవ సభ పెట్టిరు కదా, రజతోత్సవ సభ. ఇక అది ఎంత పెద్దగా సక్సెస్ అయితే ఏమో చూడాలి, కానీ పోస్టర్ రిలీజ్ చేసిరంట. ఇవాళ పోస్టర్లో మాత్రం మళ్ళా హరీశ్రావు ఫోటో గోవిందమంగళం. నిన్ననేమో బరువు బాధ్యతలు గుంజుకోరు, ఇవాళ ఫోటోని తీసేసిరు. స్వేచ్ఛా కథనం అక్షర సత్యం అని ఇచ్చిండి ఇవాళ. నిజంగానే నిన్న కూడా చెప్పిన గిదే ముచ్చట. అడ్జేసి ఇట్ చేసి హరీశ్రావు పని కథం తోక కట్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఎంతసేపటికి కొడుకు పెద్ద కావాలని చూస్తారు, అల్లుడు పెద్ద కావాలని చూస్తారా? 6 అడుగుల బుల్లెట్ని పక్కకు పెట్టి 3 అడుగుల బుల్లెట్ని ముందర తీసుకొస్తారు. మళ్ళీ ఈ మీటింగ్ ఏడ చేస్తారు రేపన్నాడే రైతు సభ అనేది ఎలకతుర్తి అంట. ఈ ఎలకతుర్తి ఎంతో దూరం లేదు, ఈ సిద్దిపేటకు దగ్గర ఆనుకొనే ఉంటుంది. సిద్దిపేట వాళ్ళ చేతిలో ఉంటుంది దగ్గర. ఇప్పుడు హరీశ్రావు కదా ఎమ్మెల్యే. మరి సిద్దిపేట దగ్గర మీటింగ్ పెట్టుకుంటా పోస్టర్ ఆవిష్కరణ పోస్టర్లను ఓపెన్ చేస్తే కేసీఆర్ పోటువా కేటీఆర్ పోటువా కవితమ్మ పోటువా అయితే కథమే. ఎక్కడ పోయిందో పతకే లేదు. నమస్తే తెలంగాణ పేపర్ మర్చిపోయిందంటే కవితమ్మని ఇంకోరు గుర్తుపెట్టుకొని పాడేరిగా. కవితమ్మ పోటు వాడంగా పోయా, ఇవాళ బావ పోటు వీడంగా పోయింది. డబుల్ షూటరా ట్రిపుల్ షూటర్ ఏమంటారుగా ఈయనని. ఎక్కడ పోయిండో పాపం. నిజంగా అసెంబ్లీలో రేవంత్ రెడ్డికి ఎంతో కొంత ధీటుగా మాట్లాడేది, బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడేది ఇప్పుడు ఒక హరీశ్రావు ఒకరు ఉండే. ఆ హరీశ్రావుతో కూడా కట్ చేసిరు. మరి ఎవరి కోసం ఇది? చిట్టినాయుడు కోసమే అన్నట్టే కదా. చిట్టినాయుడు అంటే మళ్ళీ ఆయన ముచ్చట కాదు, మేము చెప్పే ముచ్చట. ఈ చిన్నదొర అన్నట్టే. చిన్నదొరలు కేటీఆర్. ఈ కేటీఆర్ నువ్వు ఎంతసేపటికి నువ్వు మీ అయ్యా మీరే ముందర పడాలి, ఇతరుడు అయితే ముందర పడేది కాలం లేదు. పంచాయతీకి వస్తారక మాత్రం బావ గుర్తొస్తాడు. మా బావని దాటిపోమంటారు ఏమైనా పంచాయతీకి వస్తే. ఇవాళ మాత్రం మరి బావెట గుర్తురాడు. మరి ఇప్పుడు హరీశ్రావు అన్న అభిమానులు ఎంత రగిలిపోతుండొచ్చు అక్కడ. ఆయన కూడా ఎంతో కొంతమంది అభిమానులు అయితే ఉంటారు కదా. ఆ అభిమానులు ఏడి కాడికి ఆగం చేస్తున్నాడు సిద్దిపేటలో. ఎట్టయ్యారు హరీశ్రావు ఫోటో. నిజంగానే కదా వేయాలి కదా. మరి ఇప్పుడు నిమ్మలంగా చెప్పరా అది కవితమ్మ హరీశ్రావు మీరు ఇద్దరు కలిసి చదువుకోరు. అమ్మ ఎక్కడన్నా ఇంకొక పార్టీ చూసుకొని ఇక మా పార్టీలో మీకు అయితే జాగలేదు. ఇక మరి మీరు ఎన్నడుకున్న మోసం ఉన్నట్టుంది. నిన్ను ఒక ఇంటికి ఇస్తే మీ కవిత నువ్వు నీ ఇంటికి నువ్వు వెళ్ళిపో. బావ మరి నీకు నా చెల్లెని అయితే అక్క నేను అయితే మరి నువ్వేదో మేనబావ గాడికి నువ్వో పార్టీలోకి పో, నేను మా అయ్యా చూసుకోవడం ఈ పార్టీ అని చెప్తే కాదా తారకరాముడు? నిమ్మలంగా ఆలబాధ పడతారు కదా. ఇప్పుడు హరీశ్రావు పోతా అంటే పార్టీలు కరవా? ఆల్రెడీ బీజేపీలతో శోభ చేస్తూనే ఉన్నాడు ఆడంగిడంగా. మరి ఎన్నట్టు మరి దెబ్బ ఎగిస్తారో తెలియదు, కానీ కర్మ జాలి కనుక ఈ హరీశ్రావు కూడా అడేంకలు పోయాను అంటే ఇక సుత్తా. ఎందుకంటే ఈ కేటీ రామారావు వాళ్ళు అయితే కాదు, బీఆర్ఎస్ పార్టీని నడిపించేది అయితే కేటీ రామారావు వాళ్ళు అయితే కాదు. ఇక ఆయన అయితే ముసలాయన అయితే బయటికి వెళ్ళాడు. ఇక దాదాపు 5 నెలల దాకా బయటికి వెళ్ళాడు. వెళ్తే ఇక ఏమైనా ఇక ఈ రేపు ఆ రైతులతో సభకు ఏమైనా వెళ్ళి మరి ఏం చెప్పి పాడేస్తాడు కానీ చూడాలి. ఇక ఏం చెప్తాడు ఈయన మీద దాని మీద గుండాలు ఎత్తేస్తాడు. నేను ఏదో చేద్దామనుకున్న పాడైపోయి నన్ను ఇంట్లో వండబెట్టిరు. నేను మీ అందరికీ వీడికి వచ్చిన అమలాకలందరికీ మంచిగా పెరుగన్నం తినవేద్దాం అనుకున్నా కానీ పాడైపోయి ఇప్పుడు పురుగులన్నం తింటారు మీరు అని చెప్పుకొస్తాడు. ఈ తెలంగాణ మొత్తం బంగారు తెలంగాణ చేద్దాం అనుకున్న 10 ఏళ్ళల్లో జర్ర మిస్ అయింది, కానీ చిన్న పొరపాటు చేయడం వల్ల నన్ను ఇంట్లో వండబెట్టిరు, లేకపోతే నేను ఇంకేదో చేద్దాం అనుకున్నా చెప్తాడు. ఇక కాళేశ్వరం ముచ్చగాడికి వస్తే ఇక కాళేశ్వరం ముచ్చట ఏమంటారు గట్టి వాళ్ళని అడుగుతారు, కానీ ఈయన ఎలా పెట్టుకుంటాడు. చిన్న పొరపాటు చేసినా పాడైపోను. అందులో ఉష్కరేమో ఎక్కువ పోసినా సిమెంట్ తక్కువ పోసినా అందుకోసమైనా జర్ర తక్కువ ఇంగింది గామాతం దాకా నన్ను అడగొట్టి రమ్మ మీరు మళ్ళీసారి అసలు పని తప్పేం చేయనని చెప్తున్నారు. అంతే కదా, గసువుని ముచ్చట చెప్తాడు, అంతకంటే మించిన ముచ్చట చెప్పాడు. ఇక సభను మాత్రం సక్సెస్ చేయాలి. భారీ సక్సెస్ కాదు, భారీ అది భారీగా అవుతుంది. ఎందుకు కాదు? ఎవరు మీటింగ్ పెట్టినా అవుతుంది. ఇది రోజు చెప్పే ముచ్చట. ఇది ఈ కాలాన ఎవరు మీటింగ్ పెట్టినా కానీ గ్రౌండ్ మొత్తం వలిగేటట్టు జనాలు వస్తారు. కానీ డబ్బాలు ఇప్పి చూస్తే డబ్బల ఓట్లు మాత్రం ఉండవు. జనాలకు అంత ఇటోళ్ళ తెలియదు, వాళ్ళకు తెలిసే కాపని చేసిరు. మొన్న బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అందరినీ కూడా కాదు, కానీ అయ్యా కొడుకు ఇద్దరే. మీరిద్దరు మంచి ఒక ఏమైనా నిర్ణయం రారి. ఇక వాళ్ళు వెళ్ళిపోయింది ఆ చూడకూరు, కానీ చెప్పారు డైరెక్ట్. ఇక మీ వల్ల కాదు, మీ సేవలు మా పార్టీకి చాలు. ఇక నేను మా అయ్యా చూసుకుంటాం. ఏమని ఉంటే ఇక ఎన్నడుకున్నా నువ్వు మోసం అవుతావు అయ్యా. ఇవాళ నువ్వు ఇక పార్టీ పగ్గాల చెప్పమంటావు, రేపన్నాడు ముఖ్యమంత్రి పదవికి ఎసరు పెడతాట్టున్నావు బావా. ఇక నీ ఇంటికి నువ్వు అని చెప్తాటే గుర్తుంది. అదే కదా మరి పొమ్మ లేక పొగబెట్టినట్టు.
హరీశ్రావు పోటీ పోయి రానులా చేయనన్న ఏది ఫ్లెక్సీల మీద వేయలేదు, పోస్టర్ మీద వేయలేదు, వేయలేదు. సిద్దిపేట జనాలు అయితే తూ తూ అంటారు కేటీ రామారావు కేటీఆర్, కేసీఆర్ తలవకుండా తారక రామారావు మీరిద్దరు కలిసి సపరేట్ కుంపటి పెట్టుకోరి. ఇక కవితమ్మ హరీశ్రావు మరి ఇద్దరు కలిసి మరి సపరేట్ కుంపటి పెడతారా, లేకపోతే సపరేట్ పార్టీ పెట్టుకుంటారా? ఇక సపరేట్ పార్టీ పెడతారు కానీ ఏదన్నా పార్టీలకు పోయి బాగా మారుతారు ఇద్దరు కలిసి. ఇక అట్టయితే నెగులుతారు కానీ లేకపోతే ఈ అజకారుల దండకైతే నెగలరు మీరు. ఇక ఉంటాం మరి.